ఫోటోగ్రఫీలో ఫోకస్ చాలా ముఖ్యమైనది. మనం ఒక అద్భుతమైన ఫోటో తీసుకోవాలంటే ఏ అంశాన్ని హైలైట్ చేయాలో ముందుగా నిర్ణయించుకోవాలి. అదేవిధంగా మన జీవితంలో మన లక్ష్యాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కెమెరా తప్పుగా ఫోకస్ అయితే ఫోటో అస్పష్టంగా, బ్లర్‌గా కనిపిస్తుందో, అలాగే మనం అనవసరమైన విషయాలపై దృష్టి పెడితే మన ప్రయాణం కూడా అస్పష్టంగా మారిపోతుంది. ఫోటోగ్రఫీలో ఒక మంచి షాట్ కోసం లైట్, యాంగిల్, కంపోజిషన్ అన్నీ కలిపి పనిచేస్తాయి. అలాగే మన జీవితంలో కూడా మన విజయానికి కష్టపడే తత్వం, ఓపిక, సరైన దిశలో దృష్టి పెట్టడం చాలా అవసరం. ఫోటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం. కొన్ని షాట్లు మిస్ అవుతాయి, కొన్ని బ్లర్ అవుతాయి, మరికొన్ని సరిగ్గా లైట్ సెట్ చేసుకోకపోవడం వల్ల మిస్ అవుతూ ఉంటాం, సరిగ్గా రాకపోవచ్చు. కానీ మంచి ఫోటో తీయాలనే పట్టుదల ఉంటే సరైన యాంగిల్, లైట్ సెట్టింగ్స్ ఏదో తిరిగి మనం ప్రయత్నించేస్తాం. జీవితంలోనూ అది జరుగుతుంది. కొన్ని అనుకున్నట్టు జరగకపోవచ్చు, కొన్ని అడ్డంకులు కూడా రావచ్చు. కానీ మనం వాటిని ఓడించుకుంటూ జీవితంలో ఒక మంచి ఫోటోలా మనం చేంజ్ చేసుకోవాలి. ఫోటోగ్రఫీలో బ్లర్ బ్యాక్గ్రౌండ్ నుండి ఆ షాట్స్ని మీరు చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంటే కదా, ఎందుకంటే దాంట్లో అసలైన సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ఆ ఫోటో అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మన జీవితంలోనూ అనవసర విషయాలను పక్కన పెట్టి నిజమైన లక్ష్యంపై మాత్రమే దృష్టి పెడితే మన ప్రయాణం కూడా స్పష్టంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది, బ్యూటిఫుల్గా మారిపోతుంది. మిస్ అయిన షాట్స్ మళ్ళీ ప్రయత్నించవచ్చు. ఫోటోగ్రఫీలో మనం మిస్ అయిన షాట్స్ మళ్ళీ ప్రయత్నించవచ్చు, కానీ మిస్ అయిన అవకాశాలు తిరిగి రావు. కాబట్టి మన కెమెరా లెన్స్ని మనం ఎలా ఫోకస్ చేస్తామో అలా మన జీవితాన్ని కూడా మనము ఫోకస్ చేసుకోవాలి. ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.